ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు పేద ప్రజలకు కూడా, ఏపీ ప్రజలకు ఒక శుభవార్త కూడా చెప్పారు. పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు చెప్తున్నారు. అండ్ గ్రామాల్లో అయితే 3 సెంట్లు, అలాగే పట్టణాల్లో అయితే 2 సెంట్లు చొప్పున పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. ఇది కూడా 2029 వరకు పూర్తి చేయాలి అని చెప్పి కృత నిశ్చయంతో ఉన్నారు. అండ్ గతంలో వైఎస్ జగన్ కూడా గ్రామాల్లో 1.5 సెంటు, అలాగే పట్టణాల్లో 1 సెంటు చొప్పున మేము పేదలకు స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి ఊదరగొట్టారు, ప్రచారాలు చేశారు. కానీ ఎక్కడా కూడా ఇంచు భూమి కూడా పేద ప్రజలకు ఇచ్చింది లేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చిన హామీని నెరవేరుస్తాం మేము అని చెప్పేసి ఎవరైతే లబ్ధిదారులు పేదలు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తాము అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. మీరు అంటున్న దాన్ని బట్టి రెట్టింపు ఇస్తున్నారు. అంటే ఆయన 1.5 సెంట్లు అన్నారు, ఇక్కడ 3 సెంట్లు 2 సెంట్లు అంటూ రెట్టింపు చేసి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి చూస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున నిరుపేదలకు కేటాయించాలని నిశ్చయించారు. 2014-19 నడుమ పూర్తయిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చెల్లింపులు చేయలేదు. ఆ ఇళ్ల బాధితులకు వెంటనే చెల్లింపులు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వారికి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత జగన్ ప్రభుత్వం గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున ఇచ్చి ఊరు వాడ డబ్బా కొట్టుకుంది. ఎన్నికల్లో అయితే భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ దానికి రెట్టింపు ఇవ్వాలని నిశ్చయించడం విశేషం. నిన్న అమరావతి సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతి కల్పించాలని లక్ష్యంగా విధించుకున్నారు. ఇక రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్ లోని సంజీవ్ రెడ్డి నగర్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకి ఇళ్లు నిర్మించాలని నిర్దేశించారు. దీనికి తగినట్లుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము అని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. సీఎం సమీక్ష తర్వాత కొలుసు పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గత సర్కార్ ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని భూముల్లో ఇళ్ల స్థలాలు పొందని పేదలకు కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిశ్చయించామని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాతంతో వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదన్న కొలుసు పార్థసారథి ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని సీఎం ఆదేశించారు అని చెప్పారు. పోలవరం R&R కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగింతపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు పార్థసారథి తెలియజేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 2014-19 కాలాన్ని 2019-24 హయాంతో పోల్చితే గత ప్రభుత్వంలో పేదలకు 9,000 నుంచి 10,000 కోట్ల వరకు అన్యాయం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదలకు అందకుండా చేసింది అన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని తెగ చెప్పుకున్న గత ముఖ్యమంత్రి వారికి ఎలాంటి అదనపు లబ్ధి చేకూర్చలేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2014-19 మధ్య కాలంలో యూనిట్ ఖరీదు 2.5 లక్షలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 50,000 నుంచి 1,00,000 వరకు లబ్ధి చేకూరింది అన్నారు.
కేంద్రం బడ్జెట్లో 4 లక్షల యూనిట్ వ్యయంతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు త్వరలో సర్వే చేపడతామని పార్థసారథి తెలిపారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాల నిర్మాణం పురోగతిలో ఉందన్న పార్థసారథి వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. PAMAY 2.0 ప్రకారం కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇక అమరావతి తదితర ప్రాంతాల్లో ఇళ్లు మంజూరై కోర్టు కేసులో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట సంబంధిత లబ్ధిదారులకు కొత్త పథకంలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇక ఇల్లు కూడా కట్టిస్తాము అంటూ జగన్ గత 5 ఏళ్లు ఊదరగొట్టారు. జగనన్న కాలనీల పేరుతో ఇల్లు కాదు ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో లేఅవుట్లలో లబ్ధిదారులకు సెంటున్నర చొప్పున, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు సెంటు చొప్పున కేటాయించారు. ఇక ఆయన హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములతో పాటు మరో 25,360 ఎకరాల ప్రైవేటు భూములను కొనుగోలు చేశారు. వాటిలో దాదాపు 15,000 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 55,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వమే చెప్పింది. తర్వాత ఆ భూములను మెరక చేసి జగనన్న కాలనీలుగా అభివృద్ధి చేసే పనులకు ప్రభుత్వం మరో 33,000 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా పేదల ఇళ్ల స్థలాల కొనుగోలు, వాటిని మెరక చేసేందుకు మొత్తం 88,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలిపింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పవన్, రాష్ట్రంలోని నిరుపేదలకు బంపర్ బొనాన్జా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రకటించిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం మౌలిక సూత్రమైనటువంటి కూడు, గుడ్డు, గూడు, నీడ, ఈ 3 ఏవైతే ఉన్నాయో అందులో గూడును ఏర్పాటు చేయడంలో భాగంగా కీలక నిర్ణయం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. నిన్న కొలుసు పార్థసారథి అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన ఒక కీలక సమీక్ష నిర్వహించిన సందర్భంగా రాష్ట్రంలోని నిరుపేదలకు, ముఖ్యంగా గతంలో జగన్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దానికి డబల్ రెట్టింపు, గ్రామాల్లో అయితే సెంటున్నరకు బదులు 3 సెంట్లు, పట్టణాల్లో అయితే సెంటుకు బదులు 2 సెంట్లు భూమిని గృహ నిర్మాణం కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు అటు గృహాల నిర్మాణం కోసం ఇచ్చేటువంటి మొత్తాన్ని కూడా 4 లక్షలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా గతంలో ఏదైతే 2014-19లో ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి సంబంధించి ఇళ్లు కట్టుకున్న వారికి కూడా జగన్ ప్రభుత్వం నిధులను ఆపేసిన విషయాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు సర్కార్ వెంటనే ఆ నిధులను మంజూరు చేయాలని కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుని ఎవరైతే ఇళ్లు కట్టుకుని పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా ఆ సొమ్మును వెంటనే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో మేము ఇళ్లు కట్టడం లేదు, గ్రామాలే నిర్మిస్తున్నాం, ఊళ్ళు నిర్మిస్తున్నామని జగన్ ఏదైతే చెప్పారో ఆ జగనన్న కాలనీకు మౌలిక సదుపాయాలు అంటే కనీసం రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ ఇటువంటి సౌకర్యాలు కూడా కల్పించకుండా వదిలేశారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ సౌకర్యాలు ఉన్నటువంటి జగనన్న కాలనీలు అయితే లేవు. వీటన్నిటికి కూడా మౌలిక వసతులు కూడా కల్పించాలని నిన్న నిర్ణయించారు. అదేవిధంగా 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 125,000 ఇళ్లను 100 రోజుల్లో పూర్తి చేయాలని నిన్నటి నుంచి 100 రోజుల్లో 125,000 ఇళ్లను రాష్ట్రంలో పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సంవత్సరం లోపు 8.25 లక్షలు 8,25,000 ఇళ్లను నిర్మాణం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతి ప్రజలకు కూడా ఒక కానుకనైతే నిన్న ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకు, అదేవిధంగా లో ఇన్కమ్ గ్రూప్, తక్కువ ఆదాయ, అల్పాదాయ వర్గాల వారికి కూడా LIG, MIG తరహాలో గతంలో హైదరాబాద్ లో సంజీవరెడ్డి నగర్ లో, కూకట్పల్లిలో ఏ విధంగా అయితే నిర్మాణాలు చేపట్టి అందించారో తక్కువ రేటుకి, సరసమైన ధరలకు, అదేవిధంగా వీరికి మధ్యతరగతి అదేవిధంగా అల్పాదాయ వర్గాలకు కూడా ఇళ్లు నిర్మించి ఇస్తాము మున్సిపాలిటీలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా నిన్న హామీ ఇవ్వడం జరిగింది. వీరిలో జర్నలిస్టులకు కూడా తక్కువ ధరలకే ఇళ్ల నిర్మాణం చేపట్టి అందిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఎవరైతే గతంలో బాధితులు ఉన్నారో, అంటే గతంలో ఇళ్లు నిర్మించుకుని నిధులు రాని వారందరి విషయంలో కూడా చాలా సానుకూలంగా అయితే స్పందించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వీటితో పాటు పోలవరం పునరావాస ఇళ్లను కూడా
గృహ నిర్మాణ శాఖ చేపట్టాలని కూడా నిన్న ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ అని పదే పదే చెప్పే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి అదనంగా గృహ నిర్మాణంలో చేకూర్చిన లబ్ధి ఏమీ లేదు. టీడీపీ హయాంలో 50,000 నుంచి ₹1,00,000 అదనంగా ఇచ్చేవారు. అయితే ఆ అదనంగా లభించే లబ్ధి ఏమీ చేకూర్చడం లేదనే విషయాన్ని కూడా గృహ నిర్మాణ శాఖ జరిగినటువంటి సమీక్షలో చెప్పడం జరిగింది. దీంతో పాటు అమరావతి పరిసర ప్రాంతాల్లో గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను డివైడ్ చేస్తూ ఏదైతే ఇంటి స్థలాలను కేటాయించారో వాళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు వారందరికీ కూడా కొత్తగా లబ్ధిదారులకు ఏ విధంగా అయితే కేటాయింపులు చేస్తున్నారో వారికి ఆ కోటా కింద ఎవరైతే అక్కడ భూములు ఇళ్ల స్థలాలు పొందారో వారందరికీ కూడా వేరే చోట పూర్తి స్థాయిలో పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు చొప్పున భూములు ఇళ్ల స్థలాలను కేటాయించాలని కూడా నిర్ణయించారు. అదే ఇళ్లు కూడా నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. భవన్ రైట్.